ఇస్తున్నాను. చాలా సందర్భాల్లో జీవితంలో ధర్మం పట్టుకుని ఉండడానికి చాలా ఆత్మసాక్షి చెబుతూ ఉంటుంది, ధర్మం పట్టుకుని నడు నడు నడు. కానీ అదే ప్లేస్లో అధర్మం కూడా రెండో వైపు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో నాకు తెలిసి ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఆ సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ధర్మం పట్టుకొని నడవడానికి ఏదైనా కొద్దిపాటి సూచనలు, అంటే ప్రతిసారి ఒక గురువు గారో లేకపోతే ఒక భగవంతుడు అనుగ్రహమో ప్రతిసారి కలిసి రావడం అనేది చాలా అరుదు అని అనుకుంటూ ఉంటాను. సో ఆ అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మం వైపు నడవడానికి కొద్దిగా పాటి సూచన. నేనేమంటానంటే, మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చుని మన సమకాలీనమైన ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా కానీ మీరు గమనించండి లోతుగా. పాత తప్పు చేసిన వాళ్ళు కొత్త శిక్ష అనుభవిస్తూ ఉంటారు. కావాలంటే చూడండి. ఆల్రెడీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా, బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ధర్మం తప్పితే మీకే నష్టం. మీకంటే నా ఉద్దేశం మీరని కాదు. ధర్మం తప్పితే నాకే నష్టం, ధర్మం తప్పితే ఆమెకే నష్టం, ధర్మం తప్పితే నీకే నష్టం అని. ఇవాళ సుఖంగా ఉండి అధర్మం వైపు ఉంటావా, ఇవాళ ధర్మం వైపు ఉండి సుఖం ఇవాళ లేకపోయినా దర్జాగా ఉంటావా అన్నది ఒకళ్ళు చెప్పేది కాదు అని నేను నమ్ముతాను. ఇది మీ జీవితం. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఇది మన జీవితం. పిల్లవాడిని బాగా చదవరా అని చెప్పగలవేమో కానీ, పుస్తకాన్ని కొనివ్వగలరేమో కానీ, వాడు పుస్తకం ఇలా పెట్టి చదువుతున్నాడా లేదా అన్నది ఇక్కడ తెలుస్తుంది తప్ప మనం ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా తెలియదండి. అందుకని ధర్మానికి సీసీ కెమెరాలు వద్దండి, ధర్మానికి కెమెరాలు వద్దండి. అంతరాత్మే గొప్పదండి. అందుకని లోపల వ్యక్తి ఉంటాడు కదా, వాడిని వినండి అంతే. గురువు మాట కూడా వినకండి. గురువులు కూడా గొప్పవాళ్ళని ఏదో అనుకోరు. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ ధర్మం నువ్వు తప్పదు అంతే, ధర్మం నేను తప్పకూడదు అంతే. ఎవ్రీడే